5 రోజుల నుంచి ఉన్నది లేనట్టుగా అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఈ కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల చుట్టూ ఫెవికాల్ బంధంతో ఉన్న 2 ప్రతిపక్ష పార్టీలు పని కట్టుకొని ఏ రకంగా గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత గమనిస్తుంది అన్నది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా 2 దశాబ్దాల నుంచి సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా మొదటి 7-8 సంవత్సరాలు వదిలేయండి, 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే ఒక మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా దాన్ని వాంటెడ్లీ వారికి సంబంధించిన వ్యవస్థలకి చెందటం కోసం పరోక్షంగా ఆనాటి పెద్దలు సహకరించారన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు, ఏదైతే ఇందాక చెప్పిన ఫెవికాల్ బంధంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించారో ఆ పరిపాలించిన పార్టీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఈరోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్కి చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత పెద్ద ఐరేజ్ బిల్డింగ్లు ఏ మార్గంలో ఆస్తి సంపాదించారన్నది అది రెండో పాయింట్ మళ్ళీ మాట్లాడతా. అంత ఐరేజ్ బిల్డింగ్ వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? ఈరోజు ట్విట్టర్ కింగ్ లాగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుందని ఇందాక మిత్రులు కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన కానీ జ్ఞానం కానీ లేదా? ఇప్పుడు కూడా ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను, ఈ గడిచిన 4-5 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతంలో కానీ ఈ 400 ఎకరాల్లో కానీ ఏవైతే ఎనిమల్స్ ఏవైతే బర్డ్స్ చనిపోయాయని పురాతనమైన చిత్రాలు మీడియాలో చూపిస్తూ ఒక లేనిపోని అభూతుని కల్పన కల్పిస్తూ టోటల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలనే వక్ర మార్గంలో తీసుకెళ్లాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నీచాతిమైన కార్యక్రమాన్ని చేపట్టారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేదిక నుంచి వారికి ఛాలెంజ్ ఇస్తున్నాను, ఏదైనా వారు చెప్పిన ఏ 2 అయినా అటు యానిమల్స్ కానీ ఇటు బర్డ్స్ కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరిగిందో రుజువు చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రులు అందరూ దీని మీద స్పెషల్ కమిటీ వేసి గడిచిన 3 రోజుల్లో వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు నడుపుతున్నారో కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ పేదోడికి సంబంధించిన సొమ్ము ఈ 400 ఎకరాలు కొట్టేయటం ఆనాడు సాధ్యపడక ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టులో గెలిచి తీసుకొచ్చిన దాన్ని జీర్ణించుకోలేక వారు ఆనాడు కొట్టేయాలన్న ఆస్తిని
ఇది పేదోడి ఆస్తిని పేదోడికి చెందటం కోసం తీసుకొచ్చారని దాన్ని డైజెషన్ చేసుకోలేక దీన్ని వక్ర మార్గంలో తిప్పుతూ ఈనాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక నడవడిక స్పష్టంగా గమనిస్తుంది. ఎస్, ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, హైదరాబాద్ డెవలప్ కావాలని ఈ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని ఆలోచన ఎవరికొచ్చింది?